సత్తిగాడు అక్క అయితరం వార్తలు చదివి నేను అలసిపోయినా, నేను ఆలస్యంగా వస్తాగా నువ్వో అని చెప్పిండు. మరి ఈ పోరడు ఇంకా ఇంటికానే వండుకున్నాడా మేల్కున్నాడా? సత్తి, ఓ సత్తి, ఓర్ని పోరడు నిజంగానే వండుకున్నాడు కదా. ఓ సత్తి లేవా అన్నాడు. అరే అన్నాడు. అగో పోరడేంది నిద్రలోకెళ్ళి దిగ్గుని లేచిండు, కలగిట్ల పడ్డదా ఏంది? ఓ తమ్మి సత్తి ఏమైంది? ఫేఫర్ అయిపోయింది. అబ్బో సత్యరాజా గారు, మీరు రాసే గ్రంథం ఏంది నాయన? నేనా జింద దిలేస్ మా చరిత్ర రాస్తున్నా. ఏంటిరో ఛార్జింగ్ చేస్తుంటా నడిమిట్ల వీడికే నచ్చిన ఫీల్ అవుతున్నా అంటే మళ్ళా తోట కాడ నుంచి యాడ్ చేసుకోవాలి ఫ్రీగా నేను. అగోగోగో పోరడు మళ్ళా నిద్రలకు జారుకున్నాడు. నాటకాలు ఆడుతున్నావా? బకెట్ నీళ్ళు గుమ్మరిస్తే ఏమనుకుంటున్నావు? ఆడికి వస్తున్నా అయితే మళ్ళీ నల్లింకు తీసి ముఖానికి రుద్దుతా ఏంటిది అనుకుంటున్నావు? ఫెనులనంత వీకి ఏంటిదో అందరూ ఏమంటున్నారు అంత అని అనుకుంటా రాసుకుంటుంటే ఏంటిదో మళ్ళీ అడుగుతుంది. ఏహే ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఆగు ఆగు రాసుకుంటావు. ఏం వార్తదేవా అయ్యలా మంచిగా టీవీ ముందర కూర్చున్నావు? వార్తలు ఏంటిది? లీడర్ అన్నయ్య వార్తలు మొత్తం టీవీలోనే వస్తున్నాయి. ఏంది? మున్సిపాలిటీ ఎలక్షన్లలో గెలిపిస్తే మళ్ళీ ఎవరెవరు ఏమన్నారో ఫుసుక్కున మర్చిపోతే అందుకే వాళ్ళందరూ రాసుకుంటున్నాక ఎవరు మరుస్తాం మళ్ళా. అబ్బో నువ్వు రాసుకొని ఏం చేస్తావు? ఇగో మళ్ళీ లీడర్లు అందరూ విలేకరులను పిలిపించుకొని ఏం చేస్తుండ్రో చెప్పిండ్రు కదా అక్క. ఏంది తమ్మి వాళ్ళతో నువ్వేం రాపించుకుంటావు అన్ని నీ కథలు కాకుంటే? సైకిల్ పువ్వు గుర్తలు సెట్ బాక్సులు ఇస్తామన్నారు, అలా తానికి పోయి అది రాపించుకొస్తా. ఏంది షెట్ బాక్సా? ఓర్ని సెటప్ బాక్స్ లా నీ బిత్రోడా. అక్క గాలిదుంబాలం వచ్చినప్పుడు వైరు ఊగి మొత్తం టీవీ షేక్ బొమ్మలు వస్తాయి కదా అక్క. ఈ బాక్స్ పెట్టుకుంటే అట్లా రావిగా క్లియర్గా వస్తుంది. వాళ్ళు ఇచ్చినట్టే అది అయినట్టే గాని సరే మరి కార్ గుర్తులతో నేను రాపించుకుంటావు? డబల్ బెడ్రూమ్ ఇల్లు రాపించుకుంటా గెలవంగానే ఇస్తారక్క. ఎఫర్స్ అందో 18 చేస్తున్నా కదా అక్క. ఇక లగ్గం డబ్బును అయిపోతున్నారు. అయ్యో మరి ఉత్తమ్ సార్ ఉత్తగానే ఉన్నాడా? ఏమనలేదా? అక్క ఉత్తమ్ సార్ ఉత్త పుణ్యానికే ఫిల్టర్ నీళ్ళు ఇస్తామన్నారు కదా అక్క. నువ్వు అంటుతావు కదా ఎఫర్కి నీళ్ళ బాటలు అంతా ఒడగొత్తావు అంత అని సార్కి ఎరుకైనట్టున్నది ఇస్తాడుగా. అయ్యో వారి ఉచిత హామీలు ఎన్నైనా ఇస్తారా ఓట్ల ముందు? అన్ని చేస్తారక్క. ఇలేకలు రేగోవాయి గ్యాస్ లైన్లలో 5 పంపుతారంట, ఇంటింటికి మందులు ఫ్రీ, సెట్ బాక్సులు, మళ్ళీ డబల్ బెడ్రూములు అన్ని ఫ్రీ అక్క. ఇక ఇంటికన్నా కూర్చొని మంచిగా పని లేకుండా కూర్చోవచ్చు. ఇస్తారు నీ ఈప్ సాఫ్ చేస్తే ఏమనుకుంటున్నావు? ఏమో అప్పు కాయిదాలు రాపించుకున్నట్టు రాపించుకుంటుండు. గట్లనే అక్క. ఇంకో 100 రూపాయల పేపర్ బాండ్ కాగితం మీద రాపించుకుంటా ఖచ్చితంగా ఇస్తారు. ఇంకా వామ్మో 100 రూపాయలు పెట్టి నువ్వేడగొన్నావు? నీకు ఈ పైసలు ఎక్కడి మళ్ళీ నుంచి తీసినావు? ఒక్క ఊతగా ఎవరు తెచ్చుకున్నారు? నేను రాజుగానికి 5 రూపాయలు ఇస్తే ఎక్స్రే తీసుకొచ్చిండాడు కంప్లీటర్లా. మంచిగానే ఇక రాక నువ్వు ఉత్తుత్త బాండ్ పేపర్లో రాపించుకున్నట్టు వాళ్ళు కూడా మేము ఉత్తుత్తగానే అన్నమంటారు. అప్పుడు మంచిగా అవుతుంది.